రోజూ గడపకి పసుపు కుంకుమ పెడుతున్నారా? ఈ రహస్యం తెలియకపోతే ఫలితం ఉండదు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తారు. ఆ తర్వాత మీరు చేసే అతి ముఖ్యమైన పని ఏమిటి? గడపకు పసుపు రాయడం, అవునా? కాని ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఆ గడపకు పసుపు ఎందుకు రాస్తున్నారని? అది కేవలం ఒక సంప్రదాయమా, లేక పక్కింటివారు మెచ్చుకోవాలనా, లేక తరతరాలుగా వస్తున్న అలవాటు కాబట్టి యాంత్రికంగా చేస్తున్నారా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది స్త్రీలు గడపకు పసుపు రాస్తున్నారు, కానీ అందులో దాగి ఉన్న అసలైన శక్తిని ఎలా వాడుకోవాలో తెలియక కొన్ని చిన్న తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్లే ఎంత పూజ చేసినా ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదు, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల్లో చిరాకు, చేతిలో డబ్బు నిలవకపోవడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మీ సింహద్వారపు గడప రోదిస్తుండటం వల్ల. అవును, మీరు విన్నది నిజమే. గడప కూడా ఏడుస్తుంది, అలాగే ఆశీర్వదిస్తుంది కూడా. ఈరోజు ఈ వీడియోలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఖచ్చితంగా చెయ్యాల్సిన ఒక రహస్య పని గురించి నేను వివరిస్తాను. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మనకిచ్చిన ఈ వరాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో నేను చెప్పబోయే ఒక చిన్న కథ మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగలదు. రేపు ఉదయం మీరు గడపను తాకినప్పుడు మీకు కలిగే అనుభూతి ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ముందుగా, మన సనాతన ధర్మాన్ని, మన ఆడపడుచుల సౌభాగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు గడప అంటే ఏమిటి? అది కేవలం కర్రతో చేసిన చెక్కో లేక రాయితో కట్టిన మెట్టో కాదు. గడప అనేది బాహ్య ప్రపంచానికి మరియు నీ కుటుంబానికి మధ్య ఉన్న ఒక లక్ష్మణ రేఖ. బయట ప్రపంచంలో ఉండే పోటీలు, ఈర్ష్యలు, నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ నీ ఇంట్లోకి రాకుండా ఆపే రక్షా కవచమే నీ ఇంటి గడప. మనిషి బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు కేవలం కాళ్ళతో మాత్రమే కాదు, మనసుతో కూడా ఎన్నో రకాల శక్తులను మోసుకొస్తాడు. వాటన్నింటినీ వడపోసి పవిత్రమైన శక్తిని మాత్రమే ఇంట్లోకి పంపేది మీ గడప. ఎవరో మీ ఇంటిని చూసి అసూయపడి ఉండవచ్చు, మరొకరు మీమీద కోపంతో రావచ్చు. ఆ చెడు దృష్టిని, ఆ నరఘోషను అక్కడికక్కడే భస్మం చేసే శక్తి కేవలం పసుపుకు మాత్రమే ఉంది. అందుకే మన పెద్దలు చెప్పారు, గడప దాటనిదే ఆడది, గడప దాటనిదే మాటది అని. అంటే గడపకు అంతటి పవిత్రత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? గడప మీద నిలబడి మాట్లాడుతున్నాం, గడప మీద కూర్చుని ముచ్చట్లు పెడుతున్నాం. ఇంకా ఘోరం ఏంటంటే గడపను కాళ్లతో తొక్కుతూ లోపలికి వెళ్తున్నాం. అమ్మా, నువ్వు గడపకు పసుపు రాస్తున్నావు సరే, కాని ఆ పసుపులో జీవం ఉందా? ఆ పసుపు నీ ఇంటికి రక్షాకవచంలా మారుతోందా, లేక కేవలం రంగులా మిగిలిపోతుందా? నువ్వు గడపకు పసుపు రాసేటప్పుడు నీ మనసులో ఏ ఆలోచిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. అబ్బా, ఈరోజు కూడా రాయాలా, నడుం నొప్పిగా ఉంది అని విసుక్కుంటూ రాస్తే ఆ గడప మీ ఇంటికి అలక్ష్మిని ఆహ్వానిస్తుంది. అదే, నా ఇల్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నా భర్త, నా పిల్లలు క్షేమంగా ఉండాలి అని సంకల్పం చేసుకుంటూ రాస్తే ఆ గడప మీ ఇంటికి శ్రీరామ రక్ష అవుతుంది. ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను శారద కథ చెబుతాను. శారద అచ్చం మీలాగే నాలాగే ఒక మధ్యతరగతి గృహిణి. ఆమెకు పెళ్ళై 10 ఏళ్లు, 2 పిల్లలు, భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. అంతా బాగున్నట్టే అనిపించేది, కానీ ఇంట్లో ఎప్పుడూ ఏదో తెలియని అలజడి. భర్త సాయంత్రం ఇంటికి రాగానే చిరాకు పడేవాడు, పిల్లలు అనవసరంగా గొడవపడేవాడు. ఎంత సంపాదించినా డబ్బు నీళ్లలా ఖర్చయిపోయేది. ఆసుపత్రి ఖర్చులు విపరీతం. శారదకు అర్థం కాలేదు. నేను రోజూ దీపం పెడుతున్నాను కదా, పూజ చేస్తున్నాను కదా, ఎందుకు మా ఇల్లు నరకంలా మారుతోంది అని ఏడ్చేది. ఒకరోజు వాళ్ల ఇంటికి ఆమె అమ్మమ్మ కాంతమ్మ వచ్చింది. కాంతమ్మ పాతకాలపు మనిషి, కాని ఆమె కళ్లలో ఒక అద్భుతమైన తేజస్సు ఉండేది. ఆమె ఇంటికి రాగానే గమనించిన మొదటి విషయం శారద ఇంటి గడప.
ఆ గరపకు పసుపు ఉంది, కుంకుమ ఉంది, కాని అది కలతప్పినట్టుగా ఉంది. ఎండిపోయి బీటలు వారి ఉంది. ముగ్గు కూడా ఏదో ఆదరాబాదరాగా వేసినట్టు ఉంది. మరుసటి రోజు ఉదయం శారద గడపకు పసుపు రాస్తుండగా కాంతమ్మ గమనించింది. శారద ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో గబగబా పసుపు నీళ్లు చల్లి ఏదో మొక్కుబడిగా రాసేసి లేచింది. పసుపు రాసిన వెంటనే ఆ తడి ఆరకముందే దానిమీద కాలుపెట్టి లోపలికి వెళ్ళింది. కాంతమ్మ అది చూసి గట్టిగా పిలిచింది, శారదా! కాంతమ్మ పిలుపుకు శారద ఉలికిపడి చూసింది. ఏంటి ఆ పని? నువ్వు రాసింది పసుపా లేక నీ ఇంటి రాత అని నిలదీసింది కాంతమ్మ. శారదకు అర్థం కాలేదు. ఏమైందమ్మమ్మా? రోజూ రాస్తున్నట్టే రాస్తున్నాను కదా అంది. అప్పుడు కాంతమ్మ చెప్పిన మాటలు శారద జీవితాన్నే కాదు, ఈ వీడియో చూస్తున్న మీ జీవితాన్ని కూడా మార్చేస్తాయి. పిచ్చిదానా, గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పీఠం. నువ్వు ఫోన్లో పనికిరాని కబుర్లు చెబుతూ విసుగుతో పసుపు రాస్తే ఆ మహాలక్ష్మి అక్కడ ఎలా కొలువై ఉంటుంది? పైగా పసుపు రాసిన వెంటనే ఆ తడి ఆరక ముందే కాలు పెట్టి తొక్కుతున్నావు. నీ ఇంటికి కాపలా కాసే తల్లిని నువ్వే కాలితో తన్నినట్టు కాదా అది? అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలబడ్డం లేదు, అందుకే ప్రశాంతత లేదు అని మందలించింది. శారద కళ్ళలో నీళ్లు తిరిగాయి. మరి ఏం చేయాలమ్మమ్మా అని అడిగింది. కాంతమ్మ నవ్వి శారదకు ఒక రహస్య పరిహారం చెప్పింది. ఆ రోజు నుండి శారద ఆ పద్ధతినే పాటించింది. నమ్మండి, నమ్మకపోండి. సరిగ్గా 21 రోజుల్లో శారద ఇంట్లో మార్పు మొదలైంది. భర్తలో చిరాకు తగ్గింది, అనవసర ఖర్చులు ఆగిపోయాయి. ఇంటికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత. అసలు కాంతమ్మ చెప్పిన ఆ రహస్యం ఏంటి? శారద చేసిన ఆ పనేంటి? ఇప్పుడు నేను మీకు అదే చెప్పబోతున్నాను. ఆ రహస్యం తెలుసుకునే ముందు మన పురాణాల్లోని ఒక అద్భుతమైన కథను గుర్తు చేసుకోవాలి. ఇది సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి, ఆమె అక్క జ్యేష్ఠాదేవికి సంబంధించిన కథ. సముద్ర మథనంలో లక్ష్మీదేవి కన్నా ముందే జ్యేష్ఠాదేవి పుట్టింది. జ్యేష్ఠాదేవికి అపరిశుభ్రత అంటే ఇష్టం. గొడవలు, దుమ్ము, ధూళి, ఏడుపులు ఎక్కడుంటాయో అక్కడ ఆమె నివాసం ఉంటుంది. ఆమె ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం పోయి దరిద్రం తాండవిస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. ఆమెకు పరిశుభ్రత, పసుపు, కుంకుమ, సుగంధ పరిమళాలు అంటే ప్రీతి. ఒకసారి ఈ ఇద్దరు సోదరీమణులు భూలోక సంచారం చేస్తూ ఒక గ్రామానికి వచ్చారు. అప్పుడు లక్ష్మీదేవి ఒక మాట చెప్పింది. అక్కా, ఏ ఇంటి గడప అయితే పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉంటుందో, ఏ ఇంటి గడప దగ్గర స్త్రీలు భక్తితో దీపం పెడతారో ఆ గడప నాకు స్వాగతద్వారం. నేను అక్కడే ఉంటాను. కాని ఏ ఇంటి గడపైతే వెలవెలలాడుతూ దుమ్ము పట్టి ఉంటుందో అది నాకు అగ్నితో సమానం. నేనక్కడికి రాలేను. అక్కడ నువ్వు నివసించు అని చెప్పిందట. చూశారా, మనం గడపకు పసుపు రాయడం అంటే పరోక్షంగా జ్యేష్ఠాదేవితో, అమ్మా, నువ్వు లోపలికి రావద్దు, ఇది లక్ష్మీదేవి ఉండే చోటు అని బోర్డు పెట్టినట్టు అన్నమాట. కాని ఈ రోజుల్లో స్త్రీలు చేసే పెద్ద తప్పు ఏమిటంటే, గడపకు పసుపు రాస్తారు కాని బొట్టు పెట్టేటప్పుడు కుంకుమకు బదులు స్టిక్కర్ బొట్లు వాడుతున్నారు, లేదా రసాయనాలు కలిపిన పెయింట్ వేస్తున్నారు. అమ్మా లక్ష్మీదేవి ఆకర్షించబడేది ప్లాస్టిక్ స్టిక్కర్లకు కాదు, స్వచ్ఛమైన పసుపుకు, సహజమైన కుంకుమకు. గడప అనేది ఇంటి వెన్నెముక లాంటిది. మన శరీరానికి వెన్నెముక ఎంత ముఖ్యమో ఇంటికి గడప అంత ముఖ్యం. వాస్తురీత్యా కూడా ప్రధాన ద్వారం నుండే ప్రాణశక్తి లోపలికి వస్తుంది. పసుపు ఒక అద్భుతమైన యాంటీబయాటిక్. మీరు గడప నిండా పసుపు రాసినప్పుడు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములే కాదు, కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పక చేయాల్సిన ఆ రహస్య పని ఏమిటి? నేను చెప్పే ఈ పద్ధతిని రేపటి నుండి పాటించండి. ఫలితం మీరే చూస్తారు. గడపకు పసుపు రాసేటప్పుడు కేవలం నీళ్లతో కాకుండా ఆ నీళ్లలో కొంచెం పచ్చిపాలు మరియు పన్నీరు కలిపి ఆ మిశ్రమంతో పోయండి. ఎందుకంటే పాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తే పన్నీరు ఇచ్చే సుగంధానికి ప్రతికూల శక్తులు దరిచేరవు. పసుపుని ఎప్పుడూ ఎడమ నుండి కుడికి మాత్రమే రాయాలి. ఇది పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని సూచిస్తుంది.
ఇలా రాస్తున్నంతసేపు మనసులో అనవసరపు ఆలోచనలు రానివ్వకుండా ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః లేదా మీ కులదైవ నామాన్ని స్మరిస్తూ సాక్షాత్తు దైవాన్ని తాకుతున్న భావనతో ఉండాలి. పసుపు రాశాక బియ్యం పిండితో చిన్న ముగ్గు వేసి మీ ఉంగరపు వేలితో కుంకుమ బొట్టు పెడుతూ మీ కుటుంబ క్షేమం కోసం గట్టిగా సంకల్పించుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన నియమం ఏమిటంటే పసుపు రాసిన తర్వాత దానిపై వెంటనే కాలు పెట్టకూడదు. గడపను తొక్కడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని తొక్కడమే కాబట్టి ఎప్పుడూ గడపను దాటాలే తప్ప తొక్కకూడదని గుర్తుంచుకోండి. ప్రతి శుక్రవారం గడపకు 2 వైపులా 2 పూలు పెట్టండి. సాధ్యమైతే సాయంత్రం వేళ గడప దగ్గర లోపలి వైపు 2 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దీన్నే గడప లక్ష్మీ పూజ అంటారు. ఇది చేసిన ఏ ఇంట్లోనూ ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. వీటితో పాటు మనం తెలియకుండా చేసే మరికొన్ని చిన్న తప్పులు ఉన్నాయి. వాటిని వెంటనే ఆపేయండి. పాత పసుపును వాడటం లేదా రసాయనాలు కలిపిన పసుపును వాడటం వల్ల ఫలితం ఉండదు. గడపకు పసుపు రాసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులను తప్పనిసరిగా ఆపేయాలి. ముఖ్యంగా పూజ గదిలో మిగిలిపోయిన పాత పసుపును లేదా ఎక్స్పైరీ అయిపోయిన పసుపును గడపకు రాయకూడదు. గడపకు వాడే పసుపు ఎప్పుడూ స్వచ్ఛంగా కొత్తగా ఉండాలి. అలాగే ఇల్లు ఊడ్చేటప్పుడు దుమ్ముతో కూడిన చీపురును గడపకు గట్టిగా తగిలించకండి. అది ఏమాత్రం శుభప్రదం కాదు. అన్నింటికంటే ముఖ్యంగా కళ్ళలో నీళ్లు పెట్టుకుని బాధతో ఎప్పుడూ గడప పూత పూయకండి. స్త్రీ కన్నీరు గడప మీద పడితే ఆ వంశానికి మంచిది కాదు కాబట్టి ఎంతటి కష్టాలు ఉన్నా సరే ఆ ఒక్క నిమిషం మనసును దిటవు చేసుకుని చిరునవ్వుతో ఆ మహాలక్ష్మిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. గుర్తుంచుకోండి, ఇల్లు ఇటుకలతో కట్టవచ్చు కాని ఆ ఇల్లు ఒక దేవాలయంలా నిలబడాలి అంటే అది స్త్రీ మనసుతో ఆమె ఆచరించే ధర్మంతోనే సాధ్యం. మీ ఇంటి గడప మీ కుటుంబ గౌరవానికి ప్రతీక. అది ఎంత కలగా ఉంటే మీ జీవితం అంత కలకలలాడుతుంది. ఏ ఇంట్లో అయితే గడప పసుపు కుంకుమలతో మెరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే మనసుకి ఏదో తెలియని హాయి కలుగుతుంది. అదే మీ మొదటి విజయం. రేపటి నుండి గడపకు పసుపు రాసేటప్పుడు ఇది ఒక పనిలాగా కాకుండా ఒక యోగంలాగా, ఒక వరంలాగా భావించి చేయండి. మీ ఇంటి గడపే మీకు రక్షాకవచమవుతుంది. ఈ వీడియో మీకు కేవలం సమాచారం ఇవ్వడానికి మాత్రమే కాదు, మీలో చైతన్యాన్ని నింపడానికి చేశాము. మీ చేతుల్లోనే మీ ఇంటి అదృష్టం ఉంది. ఈ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోను మీ ఆడపడుచులకు, స్నేహితురాళ్లకు మరియు మీకు తెలిసిన ప్రతి స్త్రీకి షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా దైవకార్యమే. మీ ఇంటి గడప పూజ ఎలా చేస్తారో మీ అనుభవాలేమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, మన సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఈ వారం వీడియోల నుండి అడిగే ఆదివారం క్విజ్లో విజేతలుగా నిలిచి భగవద్గీతను గెలుచుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.